నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సిరులు కురిపించే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు మన అందరి ఇంటికి వచ్చే రోజులైతే వచ్చేసాయండి. ఆ అమ్మవారికి ఎంత ఇష్టమైన శ్రావణ మాసం అయితే వచ్చేసింది. ముందుగా ఈ వీడియో చూస్తున్న వారందరికీ కూడా ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగాలని నేను మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నానండి. మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఆ అమ్మవారు శుక్రవారం మన ఇంట్లో అడుగు పెట్టే వేళ విశేషం మనకి అష్టైశ్వర్యాలని తెచ్చి పెడుతుంది. అందుకని మొదటి శ్రావణ శుక్రవారం పూజనైతే అస్సలు మిస్ చేసుకోకండి. ఈ వీడియోలో మొదటి శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారిని ఏ విధంగా ఆహ్వానించాలి, అమ్మవారికి పూజ ఎలా చేయాలి, ఆ అమ్మవారు మన ఇంట్లోనే ఉండాలి అంటే మనం ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేవన్నీ కూడా ఈరోజు వీడియోలో చాలా డీటెయిల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. అందరూ చేసుకునే విధంగానే ఉంటుంది. అలాగే మీకు వచ్చే కొన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తాను. అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకున్న డౌట్స్ క్లియర్ అవుతాయి. అలాగే పూజా విధానం కూడా మీకు తెలుస్తుంది. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనకి శ్రావణ మాసం అనేది ఈ 2026 సంవత్సరంలో ఆగస్టు 13 గురువారం నుండి స్టార్ట్ అవుతుందండి. అంటే ఈ రోజు నుండి మనకి శ్రావణ మాసం అనేది మొదలవుతుంది. నెల రోజుల పాటు ఉండే ఈ శ్రావణ మాసంలో మొత్తం 4 శ్రావణ శుక్రవారాలు వచ్చాయండి. దాంట్లో మొదటి శుక్రవారమే ఆగస్టు 14వ తేదీన శుక్రవారం అయితే రాబోతుంది. అంటే రేపే రాబోతుందండి. మిగిలిన రోజుల్లో పూజ చేసుకున్నా చేసుకోకపోయినా శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాల్లో కనుక పూజ చేసుకుంటే ఆ అమ్మవారి కటాక్షం తప్పకుండా కలుగుతుందండి. అందుకనే శుక్రవారాలను మాత్రం అసలు మిస్ చేసుకోకండి. అయితే మనం శ్రావణ మాసానికి ముందుగానే ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకొని పెట్టేసుకుంటే ఈ శ్రావణ మాసంలో నెల రోజులు పూజ చేసుకోవడానికైనా శ్రావణ శుక్రవారాలు చేసుకోవడానికైనా సరే వీలుంటుందండి. ఒకవేళ మాకు చేసుకోవడానికి వీలు కుదరలేదండి అని అనుకుంటే ఈ శ్రావణ శుక్రవారం రోజున అమ్మవారికి పూజనైతే చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే శనివారం లేదా ఆదివారం సోమవారాల్లో మీరు ఇంటిని అంతటిని కూడా శుభ్రం చేసుకోండి. ఎందుకంటే మొదటి శ్రావణ శుక్రవారం మిస్ చేసుకోకండి. ఇక్కడ నేను పూజ విధానం చూపిస్తాను కాబట్టి ఆ విధంగా పూజను అయితే చేసేసుకోండి. ఆ తర్వాత మీరు ఇంటి అంతటి కూడా శుభ్రం చేసుకున్న తర్వాత ఇక నుండి వచ్చి శ్రావణ శుక్రవారాలు లేదా మంగళవారాలు పూజలు అవి చేసుకోవడానికి వీలుంటుంది. శుక్రవారాల్లో కూడా మీరు ఆ లక్ష్మీదేవి అమ్మవారిని గనక భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ అమ్మ మనకి ధనానికి లోటు లేకుండా అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తుంది. అయితే శుక్రవారం రోజున తెల్లవారుజామున నిద్ర లేచి తలంటు స్నానం చేసి ఇల్లు గుమ్మాలన్నీ కూడా తుడిచి మోపది పెట్టేసుకోండి. అలాగే ద్వారబంధానికి పసుపది రాసి చక్కగా ఆ అమ్మవారి పాదాలు వేసి చక్కగా అమ్మవారికి ఆహ్వానం పలికే విధంగా ముగ్గులతో దీపాలవి పెట్టుకొని ఆ అమ్మవారికి స్వాగతం పలకండి. ఏ ఇంటి గుమ్మం పచ్చని తోరణాలతో పసుపు కుంకుమ బొట్లతో ముగ్గులతో కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి ఆ లక్ష్మీదేవి అమ్మవారు అడుగు పెడుతుందండి. ఆ అమ్మవారు ఉన్న చోట ధనానికి కానీ ధాన్యానికి కానీ సుఖ సంతోషాలకే కానీ ఆరోగ్యానికి కానీ పేరు ప్రతిష్టలకి కానీ ఎలాంటి లోటు ఉండదండి. ఎప్పుడు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉంటాము. అందుకని మన ఇంటి ద్వారబంధం ఎప్పుడు కలకల్లాడుతూ ఉండేలా చూసుకోండి. శ్రావణ శుక్రవారం రోజున ఉదయం సాయంత్రం వేళల్లో ద్వారబంధం దగ్గర దీపాలు అయితే పెట్టుకోండి. ఉదయం కుదరకపోయినట్లయితే కనీసం సాయంత్రం వేళల్లో అయినా సరే తప్పకుండా దీపాలు పెట్టుకోండి. ఇలా ద్వారలక్ష్మి పూజ చేసుకొని అమ్మవారికి ఆహ్వానం పలికిన తర్వాత మన ఇంట్లో అమ్మవారికి పూజనైతే చేసుకోవాలండి. అమ్మవారికి పూజ చేసుకోవడానికి తప్పనిసరిగా అమ్మవారి ఫోటో అయితే ఉండాలండి. అమ్మవారి ఫోటో విడిగా లేకపోయినా సరే స్వామి అమ్మవారు కలిసి ఉన్నటువంటి ఫోటో ఉన్నా పర్వాలేదు. లేదంటే వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి కలిసి ఉన్నటువంటి ఫోటో అయినా సరే పెట్టుకోవచ్చు. ఒకవేళ మా దగ్గర ఇలాంటి లక్ష్మీదేవి ఫోటోలు ఏమీ లేవని అనుకుంటే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోనైతే కొని తెచ్చుకోండి. ఆ అమ్మవారి ఫోటో మన ఇంట్లో తప్పనిసరిగా ఉండాలి. అమ్మవారికి చందనం కుంకుమలతో బొట్లు పెట్టి అందంగా అలంకరించుకోండి. అయితే చాలామంది వరలక్ష్మి వ్రతం రోజున వ్రతం చేసుకోవడానికి మాకు కుదరడం లేదండి, మరి ఈ మొదటి శుక్రవారం రోజున చేసుకోవచ్చని అడుగుతున్నారు. చేసుకోవచ్చండి. ఈరోజు కూడా మనకి శ్రావణ శుక్రవారమే కాబట్టి ఈ రోజైనా సరే మీరు అమ్మవారికి వ్రతం అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఈ వారం కూడా కుదరకపోయినట్లయితే మిగిలిన ఇంకా 4 శుక్రవారాలు ఉన్నాయి కదండి, 4 శుక్రవారాలు మీరు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అయితే మనకి ఈ వారాల్లో అష్టమి తిథి అది వచ్చిందండి, మరి ఆ వారం పూట చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. దీనికి తిథులతో సంబంధం లేదండి, మనకి వారాలే ముఖ్యం. వారం చూసుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చండి.
నేనైతే అమ్మవారిని నాకు నచ్చిన విధంగా అమ్మవారిని అందంగా అలంకరించేసుకున్నానండి. కమలం పువ్వులో అమ్మవారు చూడటానికి ఎంత అందంగా ఉన్నారో ఈ అలంకరణ అంతా కూడా మీ ఇష్టమేనండి. ఇక్కడ నేను చూపించిన విధంగా వెయ్యాలని ఏమీ లేదు, మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. ఇంక తర్వాత ఈ పూజని మీరు పూజా మందిరంలో చేసుకోవచ్చండి, లేదంటే విడిగా పీఠం వేసైనా సరే చేసుకోవచ్చు. మీరు ఎక్కడ చేసుకున్నా సరే ముందుగా చక్కగా బియ్యం పిండితో ముగ్గులు అవి వేసుకోండి. అమ్మవారికి ఇష్టమైన పద్మ ముగ్గులు కానీ, అమ్మవారి పాదాలు కానీ, లేదంటే మీకు వచ్చిన ముగ్గులు కానీ వేసుకొని ఆ ముగ్గుల్లో కొద్దిగా పసుపు కుంకుమలు అయితే ఉంచండి. మీరు పూజా మందిరంలో చేసుకున్నా సరే ఈ విధంగా ముగ్గు వేసుకొని అమ్మవారిని అయితే పెట్టుకోండి. ఎందుకంటే ఆ ముగ్గులోనే అమ్మవారు కొలువై ఉంటుందండి. ఒకవేళ ముగ్గు వేసుకునే అవకాశం లేకపోయినట్లయితే ఆ పూజా మందిరం ముందరైనా లేదంటే కిందనైనా సరే ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకోండి. ఆ తర్వాత ఒక తమలపాకులో కొద్దిగా బియ్యం వేసి ఆ బియ్యంలో అమ్మవారి ఫోటోని అయితే పెట్టుకోండి. అయితే అమ్మవారికి మీ దగ్గర ఉన్న పువ్వులతో కానీ, నగలతో కానీ, లేదంటే కాసుల మాలలతో కానీ దేంతో అయినా సరే అమ్మవారిని అందంగా అలంకరించండి. అయితే నా దగ్గర ఇలా వట్టివేర్ల మాల అయితే ఉందండి. నేను అమ్మవారికి ఈ మాలనే సమర్పిస్తున్నాను. ఈ మాల అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఈ మాల నుండి వచ్చే సువాసనకి అమ్మవారు ఆకర్షితురాలు అవుతారు. వట్టివేర్లు చాలా సువాసన అయితే వస్తాయండి. అందుకని ఇటువంటి మాల ఒకటి తెచ్చుకొని మన పూజా మందిరంలో పెట్టుకుంటే మన పూజా మందిరం అంతా కూడా మంచి సువాసనతో నిండిపోతుంది. ఈ మాల ఏమీ పాడవదండి. నిత్యం మన పూజా మందిరంలో ఉన్నటువంటి స్వామి అమ్మవార్లకి ఈ మాలని అలా వేసి ఉంచవచ్చు. ఈ శ్రావణ మాసానికి అమ్మవారికి స్వాగతం పలికేందుకు నేను స్వాగత లక్ష్ములు కూడా పెట్టుకుంటున్నానండి. ఇలాంటి దీపాలు మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా పర్వాలేదు. ఇంక తర్వాత అమ్మవారి దగ్గర ఇలా నిండుగా పసుపు కుంకుమలు అయితే పెట్టుకోండి. అయితే ఇవి కొత్తగా తెచ్చుకున్న పసుపు కుంకుమలు మాత్రమే పెట్టుకోండి. ఈ శ్రావణ మాసం నెల రోజులు కూడా ఇవే పసుపు కుంకుమలు మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. ఒకవేళ విడిగా పీఠం వేసుకొని పూజ చేసుకున్నట్లయితే పూజా మందిరంలో ఉన్నటువంటి పసుపు కుంకుమలు తెచ్చుకొని ఈ పీఠం మీద కూడా పెట్టుకోవచ్చండి. లేదు పీఠం పైన విడిగా పెట్టుకుంటామని అనుకున్నా సరే విడిగా పెట్టుకోవచ్చు. ఇంకా మనం ఏ పూజ చేసినా సరే ముందుగా పూజించాల్సింది వినాయకుడిని కాబట్టి ముందుగా వినాయకుడిని కూడా మీరు పెట్టుకోండి. విగ్రహమైనా లేదంటే స్వామివారి ఫోటో అయినా లేదంటే పసుపు వినాయకుడిని అయినా ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఇంకా అమ్మవారికి అభిషేకం చేసుకోవడానికి నేను ఈ విధంగా బౌల్స్ అయితే పెట్టుకుంటున్నానండి. అయితే నేను ఇక్కడ అమ్మవారితో పాటుగా నేను స్వామివారిని కూడా పెట్టుకుంటున్నానండి. ఎందుకంటే మొదటి శుక్రవారం స్వామి అమ్మవార్లని దంపతులు ఇద్దరిని కూడా మనం పిలిచి తాంబూలం ఇచ్చి పూజించినట్లయితే ఆ అమ్మవారు ఎంతగానో సంతోషిస్తుందండి. అయ్యవారు ఉన్న చోటే అమ్మవారు ఉంటారు కాబట్టి అందుకని అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని కూడా పెట్టుకొని పూజిస్తే చాలా చాలా మంచిదండి. మీ దగ్గర కూడా అమ్మవారి స్వామివారి విగ్రహాలు ఉంటే పెట్టుకోండి. లేదు అంటే మీ దగ్గర ఏ విగ్రహం ఉంటే ఆ విగ్రహం పూజలో పెట్టుకొని పూజనైతే చేసుకోవచ్చు. మా దగ్గర స్వామి అమ్మవారి విగ్రహాలు అవి ఏమీ లేవని అని అనుకుంటే అమ్మవారి ఫోటో దగ్గర పూజనైతే చేసుకోండి. అయితే అమ్మవారి ప్లేస్లో మీరు పెట్టుకోవాలనుకుంటే ఏవైనా కాయిన్స్ ఉంటాయి కదండి, అమ్మవారి రూపు ఉన్నటువంటి కాయిన్స్ ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఇంకా అయ్యవారి ప్లేస్లో గోమతి చక్రాలు అయ్యవారు స్వరూపంగా భావిస్తారండి. అందుకని ఆ గోమతి చక్రం ఒకటి తీసుకొని దానికి బొట్టు పెట్టి మీరు పూజలో పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారి ప్లేస్లో లక్ష్మీ గవ్వ తీసుకొని దానికి బొట్టు పెట్టి అమ్మవారి స్వరూపంగా అయ్యవారి స్వరూపంగా పెట్టుకొని మీరు పూజనైతే చేసుకోవచ్చు. అంటే విగ్రహాలు లేని వారికి చెప్తున్నానండి. ఇంక తర్వాత నేను ఇక్కడ ఇలా 2 ప్లేట్స్ తీసుకున్నానండి. దాంట్లో నా దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ అన్ని కూడా వేసుకుంటున్నాను. అయితే ఇవి ఇన్నే వేయాలని ఏమీ లేదండి. మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు. ప్లేట్ నిండుగా వేసుకోవచ్చు, లేదంటే ఒక 5 కానీ 9 కానీ 11 కానీ ఎన్ని ఉంటే అన్ని వేసుకొని దానిపైన కామాక్షి దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆ అమ్మవారు మనకి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకని ఈ విధంగా చిల్లర నాణాలు ఉంటే పెట్టుకోండి. లేదు అంటే మామూలుగా ఒక ప్లేట్లో అయినా సరే కామాక్షి దీపం ఉంటే పెట్టుకోండి. అయితే నా దగ్గర 2 కామాక్షి దీపాలు ఉన్నాయండి. ఈ 2 కూడా పెట్టుకుంటున్నాను. కామాక్షి దీపం అనే కాదు, లక్ష్మీ దీపం కానీ గజలక్ష్మి దీపం కానీ అష్టలక్ష్మి దీపాలు కానీ ఏ ఉంటే అవి పెట్టుకోండి. అవేమీ లేవండి అని అనుకుంటే ఇక నెక్స్ట్ దీపాలు అయితే పెడతాను. ఆ దీపాలు పెట్టుకున్న చాలు. ఇంక తర్వాత మీ దగ్గర అమ్మవారి పాదాలు ఉన్నట్లయితే పాదాలు నేరుగా అమ్మవారి పూజలో పెట్టేసుకోండి. ఒకవేళ పాదాలు లేని వారు ఈ విధంగా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని దాంట్లో పారాణితో కానీ లేదంటే కుంకుమతో కానీ ఈ విధంగా అమ్మవారి పాదాలు అయితే వేసుకోండి. ముందుగా కుడి పాదం వేసుకున్న తర్వాత ఎడమ పాదం అయితే వేసుకోవాలి. ఇలా పాదాలు వేసుకొని పూజలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఆ అమ్మవారిని మనం ఆహ్వానిస్తున్నట్టుగా భావించి ఆ అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇంకా ఈరోజు మొదటి శుక్రవారం కాబట్టి ఈ రోజున ఐశ్వర్య దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. అంటే మన చేతిలో డబ్బులు ఆడకపోయినా మనకున్న అప్పులు తీరాలన్నా మనకి డబ్బులు రావాలన్నా ఈ దీపం పెట్టుకుంటే
చాలండి మనకున్న సమస్యలన్నీ కూడా తీరి ఆ అమ్మవారి కటాక్షం కలిగి మన చేతిలో కూడా డబ్బులు నిలుస్తాయి. అయితే ఈ దీపం కోసం అందరికీ తెలిసిందే కదండి. ఒక ప్రమిది కానీ లేదంటే ఒక ప్లేట్ కానీ తీసుకొని దాన్ని నిండుగా కల్లుప్పు అయితే వేసుకోవాలండి. అయితే ఈ ఉప్పు ప్యాకెట్ కూడా ఈ శుక్రవారం రోజున కొని తెచ్చుకుంటే చాలా చాలా మంచిదండి. ఆ ఉప్పు రూపంలో అమ్మవారు మన ఇంట్లోకి వస్తున్నట్టుగా మనం భావిస్తాము. వీలుంటే ఈరోజు కొని తెచ్చుకొని ఈ నెల రోజులు కూడా మీరు దీపారాధన కోసమే ఈ ఉప్పునైతే వాడండి. మిగిలింది తర్వాత వంటల్లో వాడుకోవచ్చు. అయితే ఈ ఐశ్వర్య దీపం 1 పెట్టుకోవచ్చండి, లేదంటే 2 పెట్టుకోవచ్చు, లేదా ఈ విధంగా 5 కూడా పెట్టుకోవచ్చు. మీకు ఎన్ని వీలైతే అన్ని పెట్టుకోండి. ఈ ఉప్పు పైన ఒక ప్రమిది పెట్టుకొని దాంట్లో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వడ్డించి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఎరుపు ఒత్తులు వేస్తే దీన్నే ఐశ్వర్య దీపం లేదా ఉప్పు దీపం అంటారండి. ప్రతి శుక్రవారం వెలిగించలేకపోయినట్లయితే కనీసం ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో అయినా సరే ఈ దీపాన్ని వెలిగించండి. ఆ సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలన్నా, మన ఇంట్లో ఉండాలన్నా, మన ఇంట్లోంచి మంచి సువాసనలు వెదజల్లాలండి. దానికోసం ఒక చిన్న పని అయితే చేయాలి. ఇక్కడ నేను ఒక గాజు గ్లాస్ అయితే తీసుకున్నానండి. గాజు బౌల్ లాంటిది ఏమైనా సరే తీసుకోండి. దాన్ని నిండుగా నీళ్ళు అయితే వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా పచ్చకర్పూరం, జవ్వాది పౌడర్ వేయాలి. అలాగే ఒక పువ్వు అయితే పెట్టుకోండి, ఏ పువ్వైనా పర్వాలేదు. ఈ బౌల్ని మీ పూజా మందిరంలోనే ఒక మూలకి పెట్టేసుకోండి. ఈ రోజు అంతా కూడా ఇలానే ఉంచుకోండి. తర్వాత ఏం చేయాలనేది చెప్తాను. అయితే నేను ఇక్కడ 2 బౌల్స్ అయితే పెట్టుకుంటున్నానండి. 1 పెట్టుకున్నా పర్వాలేదు. దీనిలో వేసినవన్నీ కూడా సువాసనలో వచ్చేవి కాబట్టి దీని నుండి వచ్చే సువాసనకి అమ్మవారు ఆకర్షితురాలయ్యి మన ఇంట్లోకి ప్రవేశిస్తుందండి. ఇంక తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొద్దిగా చందనం పౌడర్ అయితే వేసుకోండి. అలాగే కొద్దిగా జవ్వాది పౌడర్ వేసుకొని ఈ చందనంని పన్నీర్తో అంటే రోజు వాటర్తో కలుపుకోండి. బొట్లు పెట్టే విధంగా కాదండి, కాస్త పలచగానే కలుపుకోండి. దీన్ని ఏం చేయాలని చెప్తాను, కొద్దిసేపు పక్కన పెట్టేసుకోండి. కొద్దిమంది ఈ శుక్రవారాల పూజలో కూడా కలసం అయితే పెట్టుకుంటారండి. మీకు కూడా పెట్టుకునే ఆచారం ఉన్నట్లయితే మీరు కూడా పెట్టుకోండి. అయితే నేను ఇక్కడ కలసం ఏమీ పెట్టుకోలేదు. నేనైతే పూజకు కావాల్సిన సామాగ్రి అన్నీ కూడా పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇంకా పూజను అయితే ప్రారంభిద్దాం. ముందుగా ఏకహారతతో దీపారాధన అయితే చేసుకోండి. స్వాగత లక్ష్ములు వెలిగించిన తర్వాత కామాక్షి దీపాలు వెలిగించండి. ఆ తర్వాత వినాయకుడికి పూజనైతే ప్రారంభించాలి. వినాయకుడికి పసుపు, కుంకుమ, అక్షంతల పువ్వులు, వస్త్రమాల అన్నీ కూడా సమర్పించి స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకోగలిగేంత టైం ఉంటే చదువుకోండి. లేదంటే ఓం గం గణపతియే నమః అనే నామాన్ని 11 సార్లు జపిస్తూ స్వామివారిని పూజించండి. ఆ తర్వాత స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. పాలు కానీ, పళ్ళు కానీ, బెల్లం కానీ, అటుకులు కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా మీ దగ్గర ఏది ఉంటే అది స్వామివారికి నైవేద్యంగా పెట్టండి. నేను ఇక్కడ బెల్లం అయితే నైవేద్యంగా పెడుతున్నాను. ఆ తర్వాత ధూపం చూపించి నీరాజనం సమర్పించాలి. ఆ తర్వాత కొద్దిగా అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర వేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ శ్రావణ మాసంలో మాకు ఎలాంటి ఆటంకాలు అవి లేకుండా ఆ అమ్మవారిని స్వామివారిని పూజించగలిగే శక్తి సామర్థ్యాలు ఇవ్వు తండ్రి, అలాగే ఎలాంటి విఘ్నాలు తలెత్తకుండా చూడు తండ్రి అని ముందుగా ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించండి. ఆ తర్వాత అమ్మవారి పూజనైతే ప్రారంభించాలి. ముందుగా మనం పెట్టుకున్న ఐశ్వర్య దీపాలన్నీ కూడా ఏకహారతతో వెలిగించేసుకున్న తర్వాత ఈ దీపాల దగ్గర కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు వేసి దీపలక్ష్మికి దండం పెట్టుకోండి. ఆ తర్వాత స్వామి అమ్మవార్ల పూజనైతే ప్రారంభించాలి. ముందుగా స్వామి అమ్మవారికి అభిషేకం అయితే చేయాలండి. ఈరోజు మొదటి శుక్రవారం కాబట్టి స్వామి అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా చాలా మంచిదండి. స్వామివారిని పంచామృతాలతో కానీ, లేదంటే గంగా జలంతో కానీ, లేదంటే పసుపు జలంతో కానీ, చందన జలంతో కానీ, పుష్పాలు ఉంచినటువంటి జలంతో కానీ, ఇలా దేంతో అయినా సరే పాలుతో, శుద్ధ జలంతో, అలాగే పుష్పాలు ఉంచినటువంటి జలంతో, చందన జలంతో అభిషేకం అయితే చేస్తున్నాను. అయితే ఈరోజు అమ్మవారికి ఉదయం వేళల్లో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి. ఒకవేళ ఉదయం కుదరకపోయినట్లయితే సాయంత్రమైనా సరే చేసుకోండి. ఉదయం 8 గంటల లోపే పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ ఉదయం కుదరకపోయినట్లయితే 9 గంటల నుండి 10 గంటల లోపైనా సరే మీరు అమ్మవారిని పూజించవచ్చు. అదే సాయంత్రం పూజ చేసుకున్న వారికి సాయంత్రం 5 గంటల 3 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 34 నిమిషాల లోపు మీరు అమ్మవారిని పూజించవచ్చు. అయితే ఈరోజు వరలక్ష్మి వ్రతాలు చేసుకునే వారికి కూడా ఈ టైమింగ్స్ వర్తిస్తాయి. ఇంకా అమ్మవారికి అభిషేకం చేసినటువంటి ద్రవ్యాలను పంచామృతాలు అయితే అందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలండి. ఇంకా మిగతా జలాలు అయితే ఎవరు తక్కని ప్లేస్లో కానీ చెట్ల మొదట్లో కానీ వేసేసి అమ్మవారిని స్వామివారిని శుద్ధి చేసుకొని మళ్ళీ పూజలు అయితే పెట్టుకోవాలి. అయితే నేను ఆల్రెడీ ఇంతకుముందే ఈ లోటస్ ఫ్లవర్ అయితే తీసుకున్నానండి. దీంట్లోనే నేను
స్వామి అమ్మవార్లను అయితే పెట్టుకుంటాను. ముందుగా అయితే దీంట్లో బియ్యం అయితే వేసుకుంటున్నానండి. ఇలా 3 గుప్పెట్లు కానీ 5 గుప్పెట్లు కానీ బియ్యం వేసుకున్న తర్వాత దీనిపైన కూడా మళ్ళీ నా దగ్గర ఉన్నటువంటి కాయిన్స్ని అయితే ఇలా పేర్చుకుంటున్నాను. ఇప్పుడు ఈ కాయిన్స్ పైన నేను స్వామి అమ్మవార్లను అయితే పెట్టుకుంటాను. ధనం ప్రసాదించే ధనలక్ష్మిని అలాగే స్వామివారిని కూడా ఆ ధనంలోనే ఉంచి పూజనైతే చేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా స్వామి అమ్మవార్లకి ఎంత ఇష్టమైన యాలకల మాలను అయితే సమర్పిస్తున్నానండి. ఈ యాలకల మాల అంటే స్వామివారికి ఇష్టం, అమ్మవారికి ఇష్టం. అందుకని ఒక్క మాలను తీసుకొని దీంట్లో నేను మొత్తం 29 యాలకలు అయితే తీసుకున్నానండి. మీరు బేసి సంఖ్యలో ఎన్నైనా సరే తీసుకొని స్వామి అమ్మవారికి తప్పకుండా ఈరోజు యాలకల మాల వేయడం వలన మనకున్న అప్పులన్నీ కూడా తీరిపోయి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతామండి. ఆ తర్వాత కొద్దిగా జవ్వాది పౌడర్ లేదా పచ్చకర్పూరం కొద్దిగా తీసుకొని చిదిపి అక్కడక్కడ స్వామివారి దగ్గర అమ్మవారి దగ్గర వేయండి. అలాగే మీ దగ్గర ఏవైనా అత్తర్లు జవ్వాది అత్తరు కానీ లేదంటే జాస్మిన్ ఆయిల్ కానీ ఇలా ఏదైనా ఉంటే స్వామి అమ్మవార్ల పైన పన్నీర్ లాగా చిలకరించండి. అలాగే పీఠం పైన అమ్మవారి ఫోటోకి కూడా రాయండి. అలాగే నేను ఇక్కడ నా దగ్గర ఉన్నటువంటి చిన్న నల్లపూసల దండని కూడా అమ్మవారికి సమర్పించానండి. మీ దగ్గర ఉన్న దండలతో స్వామి అమ్మవారిని అందంగా అలంకరించుకోండి. ఇప్పుడు ఇంకా పూజను అయితే ప్రారంభించాలి. ముందుగా స్వామి అమ్మవార్లకి అగరబత్తులతో ధూపం చూపించి కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర వేసి ముందుగా ఆ స్వామి అమ్మవార్లకి స్వాగతం పలికి దండం పెట్టుకోండి. ఈ శ్రావణ మాసంలో మా ఇంటికి వచ్చి మా పూజని స్వీకరించండి తండ్రి అని ఆ స్వామి అమ్మవార్లకి చెప్పుకొని దండం పెట్టుకోండి. ఆ తర్వాత మనం వేసుకున్న అమ్మవారి పాదాలు ఉన్నాయి కదండి, ఆ పాదాల పైన కూడా కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు ఉంచి దండం పెట్టుకోండి. ఇప్పుడు ఇంకా స్వామి అమ్మవార్లకి సంబంధించిన మంత్రాలు శ్లోకాలు అన్నీ కూడా చదువుకోవాలండి. ముఖ్యంగా అమ్మవారి అష్టోత్తరాలు సహస్రనామాలు మనద్వీప వర్ణన కనకదార స్తోత్రాలు ఇలా మీకు ఏది వస్తే అవన్నీ కూడా చదువుకుంటూ అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాయిన్స్తో కానీ పువ్వులతో కానీ అక్షింతలతో కానీ కుంకుమతో కానీ లేదా మంగళకరమైన వస్తువులతో కానీ పూజనైతే చేసుకోండి. అయితే నేను ఇక్కడ అమ్మవారిని కాయిన్స్తో అలాగే పువ్వులతో కుంకుమతో అక్షింతలతో పూజనైతే చేస్తున్నానండి. అయితే ఈ రోజున అమ్మవారిని సుగంధభరితమైన మల్లె పువ్వులతో పూజిస్తే చాలా చాలా మంచిదండి. అది కూడా ఒక్కొక్క మల్లె పువ్వు మనం ముందుగా కలుపుకున్న చందనంలో ముంచి ఆ మల్లె పువ్వుని అమ్మవారికి సమర్పించాలండి. ఈ విధంగా చేసినట్లయితే మనం కోరిన కోరికలన్నీ కూడా ఆ అమ్మవారు నెరవేరుస్తారు. ఒకవేళ మీకు మల్లె పువ్వులు దొరకకపోయినట్లయితే అమ్మవారికి చామంతులన్నా కూడా చాలా ఇష్టం అండి. చామంతి పువ్వులైనా సరే మీరు సమర్పించవచ్చు. అయితే స్వామివారి అష్టోత్తరాలన్నీ కూడా చదువుకొని స్వామివారికి జాజి పువ్వులు అంటే చాలా ఇష్టం అండి. అందుకని స్వామివారిని జాజులతో పూజించండి. మాకు ఇవేమీ రావండి, మాకు చదువుకునేంత టైం ఉండదని అనుకుంటే ఓం శ్రీమాత్రే నమః లేదంటే ఓం లక్ష్మీదేవి అయి నమః అనే మంత్రాలతో అమ్మవారిని అలాగే స్వామివారిని శ్రీ లక్ష్మీ సమేత నారాయణాయ నమో నమః అనే మంత్రాలతో స్వామి అమ్మవారిని పూజించండి. అయితే శ్రావణ మాసంలో వచ్చే అన్ని శుక్రవారాలు కూడా మీరు ఒకే రకంగా పూజ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చండి. లేదు అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని పూజించవచ్చు. స్వామివారి జన్మ నక్షత్రం అయినటువంటి శ్రావణ నక్షత్రం పేరుతో కూడుకొని వచ్చినటువంటి ఈ శ్రావణ మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి అందుకని శుక్రవారాల్లో లక్ష్మీనారాయణను పూజించడం వలన ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం ఆశీర్వాదం తప్పకుండా కలుగుతుందండి. అయితే ఈ రోజున ఉపవాసం ఏమైనా ఉండాలా అంటే ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదండి. ఉదయం పూజ అయ్యేంత వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత మీరు భోజనం అనేది చేసేవచ్చు. అదే సాయంత్రం పూజ చేసుకునేవారు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలనుకుంటే ఉండి సాయంత్రం పూజ అయిన తర్వాత రాత్రికి భోజనం అనేది చేయవచ్చు. అలా ఉపవాసం ఉండలేమండి అని అనుకుంటే మామూలుగా మీరు భోజనం చేసేసైనా సరే సాయంత్రం పూజ అనేది చేసుకోవచ్చండి. అయితే ఈ రోజున నాన్ వెజ్ లాంటివి ఏమి కూడా తినకూడదు. ఉల్లి వెల్లుల్లి కూడా తినకుండా ఉంటే మంచిది. ఒకవేళ పీఠం వేసి పూజ చేసుకున్నట్లయితే బ్రహ్మచర్యం పాటించాలి. ఈ శ్రావణ శుక్రవారాల్లో పూజ చేసుకోవడానికి ఎలాంటి ఆచారం ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే చేసుకోవచ్చు. పెళ్ళైన ఆడవారు పెళ్లి కాని ఆడవారు ఎవరైనా సరే చేయొచ్చు. ఇంకా తర్వాత పూజలో తప్పనిసరిగా మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఎంతైనా సరే దానికి 1 రూపీ చేర్చి ఆ డబ్బుల్ని స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర పెట్టండి. మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు ఆ అమ్మవారి పాదాల దగ్గర పెడితే ఆ అమ్మవారి కటాక్షం వలన ఆ డబ్బులు 2 అవుతాయండి. అందుకని మీ దగ్గర ఉంటే పెట్టండి, లేదంటే నెక్స్ట్ శుక్రవారం ఆ రోజైనా సరే మీరు అమ్మవారి దగ్గర పెట్టొచ్చు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లకి అగరబత్తులతో ధూపం చూపించి నైవేద్యం నివేదన చేయాలండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం లేదా క్షీరాన్నం ఈ రోజు చేసి పెట్టండి. అలాగే దానితో పాటుగా శనగల్ని కూడా నివేదన చేయండి. ఈ శనగలు పచ్చివైనా పెట్టచ్చు, లేదంటే తాలింపు పెట్టైనా పెట్టచ్చు. అయితే తాలింపులో ఉల్లి వెల్లుల్లి లేకుండా పోపు అయితే పెట్టండి. ఇంకా మీకు లభించినటువంటి పళ్ళు ఏవైనా సరే నైవేద్యంగా నివేదన చేయండి. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం అయితే సమర్పించండి. ఈ రోజు నేను స్వామి అమ్మవార్లకి ఇద్దరిని పూజిస్తున్నాను కాబట్టి అందుకని నేను అమ్మవారికి జాకెట్
జాకెట్ ముక్కతో సహా తాంబూలం అయితే ఇస్తున్నానండి. మీ దగ్గర కూడా జాకెట్ ముక్క ఉంటే పెట్టండి, లేదంటే ఆకు, వక్క, పండు ఇవన్నీ కూడా పెట్టి తాంబూలం అయితే ఇవ్వచ్చు. తాంబూలం అయితే తప్పనిసరిగా ఇవ్వండి. అయితే వరలక్ష్మి దేవి వ్రతంలో ముత్తైదువులకి తాంబూలం ఇవ్వాలని అడుగుతున్నారు. ఇస్తే మంచిదండి. అలా ఎవరు లేరండి అని అనుకుంటే ఏదైనా గుడికి వెళ్ళి అక్కడున్న ముత్తైదువులకైనా సరే తాంబూలం ఇవ్వడానికి ప్రయత్నించండి. అయితే ఈ తొలి శుక్రవారం తప్పకుండా కొబ్బరికాయనైతే అమ్మవారికి, స్వామివారికి నివేదన చేయండి. ఇంకా ఇక్కడ స్వామి అమ్మవార్లు ఇద్దరికీ కూడా పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం కాబట్టి అందుకని నేను ఈరోజు పచ్చకర్పూరంతో స్వామి అమ్మవార్లకి నీరాజనం అయితే సమర్పిస్తున్నాను. పచ్చకర్పూరం లేకపోయినట్లయితే ముద్ద కర్పూరంతో అయినా సరే హారతినివ్వండి. ఇలా మంగళహారతి సమర్పించిన తర్వాత కొద్దిగా అక్షంతలు, పువ్వులు తీసుకొని స్వామి అమ్మవార్ల పాదాల దగ్గర వేసి చేతులు జోడించి మోకాళ్ళ పైన శిరస్సు వంచి మీ మనసులో ఉన్న కోరికని ఆ స్వామి అమ్మవార్లకి చెప్పుకోండి. ఈ విధంగా శ్రావణ శుక్రవారం రోజున స్వామి అమ్మవార్లని ఇద్దరిని కనుక పూజించినట్లయితే ఆ అమ్మవారు ఎంతగానో సంతోషించి మీ మనసులో ఉన్న కోరికను తప్పకుండా నెరవేర్చుతుందండి. ఈ శుక్రవారం రోజున ఉదయం, సాయంత్రం వేళల్లో కూడా చక్కగా దీపారాధన చేసుకొని పూజనైతే చేసుకోండి. ఇంకా ఈ రోజు పీఠం వేసి పూజ చేసుకున్న వారు ఈ రోజు పీఠాన్ని అయితే కదపకూడదండి. నెక్స్ట్ డే శనివారం కూడా స్వామివారికి పూజ చేసుకోవాలనుకునేవారు ఆ పీఠం పైనే స్వామివారిని కూడా పూజించుకొని సాయంత్రం పీఠాన్ని అయితే కదపండి. సాయంత్రం కూడా మేము పూజ చేసుకుంటామండి అని అనుకుంటే ఆదివారం ఉదయాన్నే పీఠాన్ని కదపాల్సి ఉంటుంది. ఇంకా మనం పూజ చేసిన వస్తువులన్నీ ఏం చేయాలంటే స్వామి అమ్మవార్లకి వేసినటువంటి ఈ యాలకుల మాలలో యాలకుల్ని ఏదైనా ప్రసాదంలో వేసి ఇంటిల్లో అందరూ కూడా ప్రసాదంగా తీసుకోవాలండి. ఇంకా దీపాల కొండెక్కిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఉప్పుని పారే నీటిలో వేసేయాలండి. లేదంటే ఒక బౌల్తో వాటర్ తీసుకొని దాంట్లో ఈ ఉప్పుని వేసేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత వాటర్ని ఏదైనా మొక్కల మొదట్లో వేసేయండి. ఇంకా దానిపైన పెట్టిన ప్రమిదల్ని వాష్ చేసేస్తే నెక్స్ట్ పూజకు ఉపయోగించుకోవచ్చు. బౌల్తో వాటర్ పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని ఏదైనా మొక్కలకి వేసేయండి. ఇంకా అమ్మవారి దగ్గర పెట్టినటువంటి డబ్బుల్ని మీరు బీరువాలో దాచిపెట్టుకోండి, అవసరానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకా పూజ చేసినటువంటి గంధం పువ్వులను కూడా పారే నీటిలోనే వదిలిపెట్టాలండి, లేదంటే ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి. ఇంకా అమ్మవారి పూజలో పెట్టిన లేదంటే అమ్మవారికి పూజ చేసినటువంటి కాయిన్స్ని మళ్ళీ మీరు పూజకు ఉపయోగించుకోవచ్చు. ఇంకా స్వామి అమ్మవార్లకి పెట్టినటువంటి నైవేద్యాలన్నీ కూడా మనం తినవచ్చండి. పూజ చేసినటువంటి కుంకుమని అందరూ కూడా నుదుటిన బొట్టుగా ధరించండి. ఇంకా ప్లేట్లో అమ్మవారి పాదాలు వేసుకున్నాం కదండి, ఈ పాదాలని మీ పూజా మందిరంలోనూ ఉంచుకోండి. ఈ విధంగా శ్రావణ మాసంలో తొలి శుక్రవారం రోజున స్వామి అమ్మవార్లకి పూజనైతే చేసుకోవాలండి. ఒకవేళ ఈ వారం మిస్ అయితే నెక్స్ట్ వచ్చే వారం అయినా సరే తప్పనిసరిగా చేసుకోండి. చాలా చాలా మంచి ఫలితాలను అయితే పొందుతారు. ఇలా మొదటి శుక్రవారం పూజనైతే చేసుకోవాలండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్స్లో అడగండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.